నష్టపోతున్నారు లేదా అక్కడ? పరిశ్రమల జోలికి పోవట్లేదు అక్కడ. టీఆర్ఎస్ గొడవ పెట్టట్లా, వీళ్ళు గొడవ పెట్టట్లా. మీరు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ బీజేపీ బద్ధశత్రువులు. కర్ణాటకలో, తమిళనాడులో స్టాలిన్ అక్కడ బీజేపీ బద్ధశత్రువులు, ఏఐఏడిఎంకే డిఎంకే బద్ధశత్రువులు. పరిశ్రమల జోలికి వచ్చినా పోరు. ఏ పారిశ్రామికవేత్త వచ్చినా ఎవడు అధికారంలో ఉన్నా సరే పరిశ్రమల జోలికి పోరు. మన దగ్గర పరిశ్రమ పెడతానన్న దగ్గర నుంచి వాడికి దోచి పెడుతున్నారు. అరే ఒప్పందాలు కుదిరాక క్యాన్సిల్ చేయడాలు ఏందండి? ఇదివరకు జగన్ ఉన్నప్పుడు 3-4 సంవత్సరాలకు క్యాన్సిల్ పెట్టాడు. చంద్రబాబు వచ్చాక 3-4 సంవత్సరాలు క్యాన్సిల్ అన్నాడు. ఒప్పందాలు కూడా కుదిరాక క్యాన్సిల్ చేస్తాం మా రాజకీయాల కోసం అంటే, రాజకీయ కక్షలు కొట్టుకుంటుంటే ఒకడికొకడు ఇక్కడికి వచ్చి ఎట్ట పెడతాడు ఇక వ్యాపారం? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదట్లో 70% ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని రూల్, అది కూడా పక్కన పెట్టేశాడు. తర్వాత ఆయన కూడా స్థానికులకు అన్నట్టు అదే అది జరిగింది దానివల్లనే రామన్నారు. ఆ తర్వాత అది పక్కన పెట్టా కొప్పర్తి మిగతా అది గ్రీన్ ఇది వచ్చినాయి కదా, గ్రీన్ పవర్ ఇవన్నీ కూడా వాటిట్లో ఏం పాటించలేదు కదా, అది పక్కన పెట్టారు దాన్ని. అవును, అంటే అమరావతి ఒక రూపురేఖలు వస్తే గానీ, ఒక రూపాంతరం చెందితే గానీ ఇలాంటివి సక్సెస్ అవ్వంటారా? అమరావతి అనే పదాన్ని పట్టుకుంటూ పరిశ్రమలు అంటే గనక 25 ఏళ్ళు వెయిట్ చేయాలండి. అమరావతి అనేది రాజధానిగా కావాలి. ఎందుకంటే మనకి సెంటర్ పాయింట్ ఆల్రెడీ కేంద్రం కూడా డబ్బులు ఇచ్చింది కాబట్టి దానికి రూపం తెద్దాం, నో డౌట్. కేంద్ర సంస్థలన్నీ ఇక్కడే పెడదాం, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ అక్కడే పెడదాం. విద్యలకి హబ్బు సెంటర్ కాబట్టి పెట్టుకోవచ్చు, మెడికల్ హబ్బు సెంటర్ కాబట్టి పెట్టుకోవచ్చు. ఇండస్ట్రీస్ని అమరావతికి లింక్ చేయొద్దు. ఇండస్ట్రీకి అనువైన వాతావరణం అమరావతి కాదు. ఇండస్ట్రీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే స్కిల్డ్ లేబర్ ఉండాలి, అన్స్కిల్డ్ లేబర్ ఉండాలి. ఇక్కడ కూలీ దొరకరండి బాబు, 500 రూపాయలు ఇస్తే కానీ ఎట్ట చేస్తారు ఇక్కడ బేసిక్గా. ఇంకోటి ఉండాలంటే అద్దెలకి ఇల్లు ఎక్కడ దొరుకుతాయి? హైదరాబాద్లో 10-15 వేలకు దొరుకుతున్నాయి. ఏది కుకట్పల్లి లాంటి చోట్ల అవుట్స్కట్స్లో 6,500-7 వేలకు దొరుకుతాయి. ఇక్కడ బెదవాడలో 15,000 రూపాయలు 10,000 రూపాయలు ఇల్లు ఎద్దు ఉంటాయి. కేవలం లేబర్ ఏరియాలో మాత్రమే అక్కడ కూడా 7-8 వేలు ఉంటుంది. అంత అద్దెలు పెట్టుకుంటే ఎంత జీతం ఇవ్వాలి? అప్పుడు 25,000 జీతం ఇస్తే 5,000-6,000 అద్దె ఇవ్వగలడు. అంత జీతం ఇవ్వగలుగుతారా ఇక్కడ లేబర్కి? సాధ్యం కాదు కదా. మరి అప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది? కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించినంత వరకు దీని మీద వద్దు. సాఫ్ట్వేర్ అంటారా, వాళ్ళకేమో ఇక్కడ వాతావరణం పడదు. ఇది ఆందో అయ్యో పెడతారు రేపో మాపుకొని చిన్న చితక మన కాల్ సెంటర్ల టైపు. హైదరాబాద్ లాంటిదో బెంగళూరు టైప్లోనే ఇక్కడ ఉండటానికి ఇష్టపడరు. వాళ్ళకి వైజాగ్ లాంటి వాతావరణం కావాలి. ఎందుకంటే మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా మన కేసు వింతగా చూడకూడదు. అలాంటి కాస్త కాస్మోపాలిటన్ వాతావరణం కావాలి సాఫ్ట్వేర్ కార్పొరేట్. హైదరాబాద్ లాంటి ఒక భారీ ఐటీ హబ్స్ ఇక్కడ రాకపోతే ఇంకా సాఫ్ట్వేర్ పరంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్. వైజాగ్ ఉంది కదా, వైజాగ్ దానికి ప్రోత్సహించాలి. వైజాగ్ను ప్రోత్సహించాలా, దానికి తగ్గట్టుగా ఆ కంపెనీలకి తక్కువ రేటుకి ఇవ్వాలా, లేకపోతే రాడెవడు. వైజాగ్లో తీసుకొచ్చి ఎకరం 10 కోట్ల రూపాయలకి ఇస్తామంటే 10 కోట్లు పెట్టి ఎవడు కొంటాడు?